సో ఎప్పుడైతే ఈ జ్ఞానం అన్నది వస్తుందో ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది మనకి. సో మర్డర్స్ గాని, ఏదైనా గాని శరీరాన్ని నరికేస్తున్నారు. ఆత్మని కాదు. సో అప్పుడు ఏమవుతది? ఆత్మలో పాపపుణ్యాలు ఏవైతున్నాయో వాటిని సమాప్తి చేయలేకపోతున్నారు కదా! మరి అలాంటప్పుడు శరీరాన్ని తీసేస్తే సమస్య ఎట్లా పరిష్కరిస్తాము? అసలు భగవంతుడు శరీరాన్ని ఇచ్చిందెందుకు ఇంతకి? సో దేనికోసం ఇచ్చాడంటే ఉదాహరణ ఒక మామిడి పండు ఉందనుకోండి. ఆ బీజాన్ని మనం గనక భూమిలో నాటి, నీళ్లు పోసి, పంచతత్వాలన్నీ సంయోగం ఇచ్చినప్పుడు ఆ చెట్టు వచ్చి ఆ పళ్ళొస్తాయి. అంటే ఒక బీజాన్ని నాటితే ఒక పండు, ఆ పండు యొక్క రంగు, రుచి, వాసన ఇవన్నిటిని మనం ఆస్వాదిస్తాం. అంటే పంచతత్వాలతో కలిసినప్పుడే ఆ మామిడి గింజ యొక్క ఫలం ఏదైతే ఉందో దాన్ని ఆస్వాదించగలుగుతాం. ఇది అంతే. సో ఆత్మ అన్నది బీజ రూపం. సో బీజ రూపమైన ఆత్మ ఎప్పుడైతే ఈ పంచతత్వాలతో చేసిన శరీరంలోకి వస్తుందో అప్పుడే ఆత్మకున్న ఈ శాంతి, ప్రేమ, పవిత్రత, జ్ఞానము, సుఖము, ఆనందము, శక్తి అన్న ఈ సతో ప్రధాన దైవీ గుణాలు ఏవైతే ఉన్నాయో అవి అనుభవంలోకి వస్తాయి. అంటే భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ అది. దాన్ని మనం నడపాల్సిన విధంగా నడపట్లేదు కాబట్టి మనకి అదొక బరువులాగా అయిపోయింది. లేదా ఇలాగే ఆత్మహత్యలు చేసుకోవడం. సమస్య పరిష్కరించుకోకుండా శరీరాన్ని తీసేస్తున్నారు. అప్పుడు ఏమవుతది? సమస్య సమస్యగానే ఉంది. ఎవరి కోసమైతే మనం ఆత్మహత్య చేసుకున్నామో వాళ్ళు తిని బానే ఉంటారు. సో వాళ్ళని వాళ్ళేదో మనం చనిపోతే వాళ్ళేదో అంత భయపడిపోయి చచ్చిపోయి, ఆళ్ళేదో బతకడం మానేస్తాం అనుకుంటారు గానీ, పోయిందే మంచిదనుకోని హ్యాపీగా బతుకుతారు. సహజ మృత్యువులే కావచ్చు. మనం వెళ్లి చూస్తున్నాం గదా! చావులకెళ్తున్నారు. అప్పటికప్పుడు టీలు, కాఫీలు పెట్టేసుకున్నా అయిపోయింది. పదో దినం అవన్నీ చేసుకొని ఎవరికి దేనికోసమని ఈ తపన మనకి? మనకే తెలీదు ఎందుకు తపన పడుతున్నామో.